టైలర్స్ దగ్గరికి వచ్చే కస్టమర్స్ చేసే తప్పులేంటంటే, "అక్క రేపే ఫంక్షన్ ఇవాళే కుట్టండి" అంటారు. ఒక బ్లౌజ్ కుట్టడం అంటే ఇట్టేగా అయిపోదు కదా! ప్రెజర్‌లో పని చేస్తే పర్ఫెక్షన్ కూడా తగ్గుతది. మొదట ఒకలా చెప్తారు. కట్ చేసిన తర్వాత ఇంకొంచెం టైటు, ఇంకొంచెం లూజు, మరింత పొడవు అంటారు. ఒకసారి కట్ చేసిన ఫ్యాబ్రిక్ మళ్ళీ పెరగదు కదా! మొబైల్‌లో ఒక డిజైన్ చూపిస్తారు. ఇదే కావాలి అంటారు. కానీ ఆ ఫ్యాబ్రికు, ఆ బాడీ టైపు, ఆ వర్కు వేరవుతాయి. 100% సేమ్ రావడం ప్రతిసారి సాధ్యం కాదు. బ్లౌజులు రెడీగా కుట్టినా 2, 3 వారాల వరకు రానే రారు. మళ్ళీ వాళ్ళకి అర్జెంట్ అయితే ప్రెజర్ మన మీదే కొత్త పడతది. కస్టమర్ అనుకోండి, "ఒక్క బ్లౌజ్ కుట్టండి. నా దగ్గర చాలా ఉన్నాయి. బాగా కుదిరితే అయి కూడా ఇస్తాను" అంటారు. ఒకేసారి ఇస్తే మంచి కటింగ్ ఒకేసారి అవుతది కదా! మళ్ళీ ఫస్ట్ దానిలా లేదు అని వంకలు పెడతారు. ఫస్ట్‌గా తెలుసుకునే వస్తారు కదా! ఆమె ఎలా కుడతది, ఈమె ఎలా కుడతదని. మళ్ళీ డౌట్ చెప్పి ఏమి కంప్లైంట్ కాదండోయ్. ఏదో చెప్పాలని చెప్తున్నా అంతే. ఇక ధర విషయానికొస్తే ఎక్కువయిందక్క కొంచెం తగ్గించండి అంటారు. కానీ మనం పెట్టే టైము, కష్టము అవి కూడా విలువైనవే కదా! కస్టమర్స్ కాస్త ప్లాన్ చేసుకొని వస్తే మేము ఇంకా పర్ఫెక్ట్‌గా ఇవ్వలేం. మీరు అర్థం చేసుకుంటే మా పని మరింత అందంగా మారుతది. కస్టమర్ కూడా అవసరం, టైలర్ కూడా అవసరం. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటే పర్ఫెక్ట్ అవుతారు. నమ్మకంతో బట్టలిచ్చే కస్టమర్లు గొప్పవారే. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని అందంగా కుట్టించే టైలర్లు కూడా ఇంకా గొప్పవారు. కస్టమర్ నమ్మకం చాలా విలువైంది. ఆ నమ్మకం కోసం టైలర్లు ఇంకా కష్టపడాలి. కానీ ఒక చిన్న విషయం మీరు కూడా అర్థం చేసుకోవాలి. టైలర్ కూడా మనిషే కదా! మిషన్ కాదు. ఒక బ్లౌజ్ కుట్టేటప్పుడు కొన్నిసార్లు ఫ్యాబ్రిక్ సహకరించదు. కొన్నిసార్లు కొలతలు మారిపోతాయి. కొన్నిసార్లు కస్టమర్లు చెప్పింది, ఊహించింది వేరవుతాయి. వీటన్నిటి మధ్యలో టైలర్లు పెట్టే కష్టం కూడా నిజమే కదా! ఇవేమి మాయ మంత్రాలు కాదు కదా! వీడియోకి ఒక లైక్ చేయండి. బాయ్.